చేస్తున్నాం. మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే కానీ కొన్ని ప్రాంతాలు 2-3 రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా మార్చే బాధ్యత, ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం, గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం, మీ గ్రామం, మీ పరిసరాలు, మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు, ఇండివిజువల్స్ ఉన్నారు, అందరికీ బాధ్యత ఉండాలి, భద్రత ఉండాలి. ఈరోజు ఒకసారి పిల్లలను చూస్తున్నాను, ఆశ పెరిగిపోయి పెద్దవాళ్లకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించేది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు పింఛన్ ఇస్తున్నాను తప్ప కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, రెండోది కుటుంబాన్ని కలపడం కూడా. ఒకప్పుడైతే నేను పింఛన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని భారంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఆ 4,000 వస్తూ ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, అందరూ కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాను, సూపర్ హిట్ చేసా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది, ముస్లిం ఆడబిడ్డ, 4 పిల్లలు, 3కి తల్లికి వందనం వస్తుంది, 4వ వాడు చిన్నవాడు ఇంకా స్కూలుకు పోలేదు, తొందరలోనే వాడికి కూడా వస్తుంది. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం, అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకో పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీశక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. 5 ఏళ్ళు ఒక్క టీచర్ని ఇవ్వలేదు. పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు, టీచర్ లేకుండా చదువు చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దారుణంగా అవకతవకలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, ఇంకో పక్క అన్నా క్యాంటీన్, ఇలాంటివన్నీ పెట్టడమే కాకుండా అర్చకుల కోసరం, అదే మరిగా ఇమాములు మౌజముల కోసరం, అదే మరి పాస్టర్ల కోసరం ఆందోళన పెంచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను. ఆ రోజు చెప్పింది, నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నాకు అనుభవం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే
అందరి సహకారం కావాలి. అందుకే కలిసి వచ్చాం. ఆశీర్వదించండి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. అదే మాదిరిగా మిమ్మల్ని అడిగింది నేను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ 6 కానీ మిగిలినటన్నీ ఇస్తారని చెప్పాను. ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా పర్వాలేదు, నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి, అది కూడా పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.